ఎలక్షన్ కమిషను పదే పదే చేస్తున్న తప్పు ఏంటయ్యా అంటే, సరే ఇప్పుడు అతను ఎవరో హ్యాకింగ్ చేస్తానన్నటువంటి అతని మీద కేసు పెట్టింది, వెరీ గుడ్. సమస్య ఎక్కడ వస్తుందంటే కొన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు సుప్రీంకోర్టే ఒక పాయింట్ రైట్ చేసింది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. పోలింగ్ బూత్లో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1500కి పెంచడానికి సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ పెడితే 3 వారాల్లో కౌంటర్ వేయమంది 27 జనవరికి వాయిదా వేసింది. అయితే ఇదే సందర్భంలో ఈవీఎంలకు సంబంధించి సరే బ్యాటరీ గురించి మొన్న ఏదో వివరణ చెప్పారు, గుడ్. కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే, మొన్న హర్యానా దగ్గర కావచ్చు, మహారాష్ట్ర దగ్గర కావచ్చు, ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ప్రజలు మేము ఈ పార్టీకి ఓటేసాం కాంగ్రెస్కి, అక్కడ లేవు, అక్కడ కంప్లీట్ 0 వచ్చింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నియోజకవర్గంలో ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 450